నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ హలో డాక్టర్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ కోలోన్ క్యాన్సర్, అంటే పెద్ద పేగు క్యాన్సర్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే ట్రీట్మెంట్ ఎంతకాలం ఉంటుంది, వన్స్ ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్నాక రికరెన్స్ ఉంటుందా, ఆఫ్టర్ ట్రీట్మెంట్ మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఈ విషయాలన్నీ మనతో మాట్లాడడానికి స్టార్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ దినకర్ రెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వారినాటికి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈ టాపిక్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్, వెల్కమ్ టు షో. నమస్కారం మేడం, అలాగే ఎన్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఎస్, ముందుగా అసలు పెద్ద పేగు క్యాన్సర్ అంటే కోలన్ క్యాన్సర్ అనేది జనాలకి అసలు ఎంతవరకు అవగాహన ఉందంటారు? అదే మేడం, మనము డాక్టర్లు అదే ఇప్పుడు రీసెంట్ అప్డేట్ ఏంటంటే మనము ఎవ్రీ డాక్టర్ కూడా షుడ్ టేక్ అప్ ది రెస్పాన్సిబిలిటీ, మన అందరి జనాలకి కూడా అవేర్నెస్ పెంచాలి అని. ఎందుకంటే పెద్ద పేగు క్యాన్సర్ అనేది మనకి కంప్లీట్గా నివారించదగ్గ క్యాన్సర్ మేడం. సో ఒక 100లో ఒక 20 మందికి తప్ప మిగతా 80 మందికి నివారించదగిన క్యాన్సర్ పెద్దపేగు క్యాన్సర్. సో అందుకనే దానికి మనం అవేర్నెస్తో నివారించవచ్చని మార్చి నెలని వరల్డ్ వైడ్గా కోలాన్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా కూడా డిక్లేర్ చేశారు. సో దట్ ఈ మంత్ అందరూ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తాం పెద్దపేగు క్యాన్సర్కి. ఓకే, రైట్. అంటే జనరల్గా కోలన్ క్యాన్సర్ సిమ్టమ్స్ అసలు ఏ విధంగా ఉంటాయి? ఏదైనా క్రానిక్ డిసీజ్తో సిమ్టమ్స్ ఇది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? మేడం, అంటే మనకి ఇప్పుడు చూస్తుంది ఏంటంటే చాలామంది ప్రతిదీ కడుపులో మనకి ఏం జరిగినా సరే గ్యాస్కి సంబంధించిన నొప్పి, గ్యాస్కి సంబంధించిన ప్రాబ్లం అని దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. సో ఈ కోలాన్ క్యాన్సర్తో వచ్చే లక్షణాలు కూడా ఏవైతే మనము ఫస్ట్ స్టేజ్లో దీన్ని పసిగట్టగలిగిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఉబ్బరం కానీ, తిన్న వెంటనే మోషన్స్కి వెళ్ళాలనిపించడం, నీళ్ళగా మోషన్ రావడం, జిగుట్టుగా మోషన్ పడడం, ఇలాంటివన్నీ తరచుగా చాలామందికి వస్తూ ఉంటాయి. కానీ అవి 1-2 డేస్లో తగ్గిపోతాయి. సో అలా టెంపరీగా వచ్చి 1-2 డేస్లో తగ్గిపోయేవైతే అది మనం అనుకున్నట్టు ఆ గ్యాస్ లక్షణాలు మనం ఏదో పడంది తినుంటాము, దానికి సంబంధించిన లక్షణాలు అవి అలా వారం 10 రోజులు దాటి మనకి పర్సిస్ట్ అవుతుంటే మాత్రం కంపల్సరీ మనకి దగ్గరలో తెలిసిన డాక్టర్ని కలిసి ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేసుకుంటే ఇలాంటి క్యాన్సర్లు ఎర్లీగా డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు చెప్పిన సిమ్టమ్స్ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ లో కూడా అంటే కొంచెం లాంగ్ టర్మ్ లోనే మనకు కనిపిస్తాయి. అదే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవుతే వెదర్ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమా లేదా ఇది క్యాన్సర్కి సంబంధించిన ఏమన్నా అనేది మనకి ఫర్దర్ టెస్ట్ కోలోనోస్కోపీ చేసి లేదా మన మోషన్ ఫీకల్ టెస్ట్ చేసి దాన్ని బట్టి నిర్ధారించవచ్చు. ఒకవేళ పేషెంట్ అది ఒకవేళ ఐబిఎస్ అని కన్ఫ్యూజ్ అయ్యి దానికి సంబంధించి ఈ గ్యాస్ కి సంబంధించి ఏమైనా టాబ్లెట్స్ తీసుకొని అట్లా మనకి టెంపరీ రిలీఫ్ వస్తుంది మేడం. సో అలా టెంపరీ రిలీఫ్ వస్తుంది, మళ్ళీ ఒక 1 మంత్కి మళ్ళీ సిమ్టమ్స్ వస్తాయి, మళ్ళీ ఒక కొద్ది రోజులు వాడతారు గ్యాస్ టాబ్లెట్స్, మన ఐబిఎస్ సిమ్టమ్స్ టాబ్లెట్స్ కూడా. సో లేదా కొద్ది రోజులు సడన్గా మసాలా కారం అన్ని ఆపేస్తారు. సో టెంపరీగా రిలీఫ్ ఉంటుంది, బట్ లాంగ్ టర్మ్ మన బాడీలో ఆ క్యాన్సర్ పెరిగి పాకడం అనేది మొదలవుతుంది. పెద్దపేగు క్యాన్సర్ ఏంటంటే చాలా మెల్లిగా వస్తుంది అండ్ మెల్లిగా పాకడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో ఈలోపు మనకి టైం ఉంటుంది. సో ఈ టైంలో మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సో ఇది ఐబిఎస్ ఏనా లేదా వేరే ఏమన్నా అనేది ఒక క్లారిటీ తీసుకున్నాక మనం దాని మెడికేషన్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటే అటు ఐబిఎస్ ఇటు ఇది రెండింటికి బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఈ కోలన్ క్యాన్సర్కి మనం తీసుకునే డిలేని బట్టి స్టేజెస్ ఏమైనా పెరిగే ఛాన్స్ ఉంటుందా? మేడం, ఏ క్యాన్సర్కైనా సరే మనము తీసుకునే ప్రికాషన్స్ బట్టే ఉంటుంది. సపోజ్ మనకి మన బాడీలో ప్రాబ్లం మనకే ఫస్ట్ తెలుస్తుంది. సో అది మనం ఇగ్నోర్ చేసి సరే తగ్గుతుంది అనుకున్నప్పుడు ఓకే 1-2 డేస్లో సాధ్యమైనందుకు ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. తగ్గనప్పుడు మనం ఇగ్నోర్ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అవుతే మనకి ఎర్లీగా డిటెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అప్పుడు కూడా మనం ఇగ్నోర్ చేస్తే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ మంత్స్ ఆర్ ఇయర్స్, నాట్ డేస్ ఆర్ వీక్స్లో ఏమి పెరిగిపోదు, బట్ ఫ్యూ మంత్స్ ఆర్ ఇయర్స్ మనం ఇగ్నోర్ చేస్తే మాత్రం అది స్టేజ్ 1 క్యాన్సర్ కాస్త స్టేజ్ 4 అవుతుంది. స్టేజ్ 4 స్టేజ్ 3 స్టేజ్ 4లో వస్తుంది. అందుకనే మనము అదే ఇప్పుడు ఈ కోలాన్ క్యాన్సర్ మనకి చూస్తే ఇండియాలో యంగర్ ఏజ్ గ్రూప్లో ఎక్కువ వస్తుంది. 35 to 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఈ మధ్య కాలంలో మనం కొంచెం ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకు అంటే మనం వీళ్ళంతా అర్బన్, మన హైదరాబాద్ సిటీలో షిఫ్ట్ అయ్యి మోడర్న్ అర్బన్ లైఫ్ స్టైల్కి అడాప్ట్ అయినప్పుడు సో దాంట్లో వచ్చే కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇవి ప్రాసెస్డ్ ఫుడ్ తినడము, తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒబేసిటీ. సో దీనివల్ల ఏంటంటే ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ కోలాన్ క్యాన్సర్. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ మూలాన మనకి యంగర్ ఏజ్ గ్రూప్లో వస్తుంది. సో యంగర్ ఏజ్ గ్రూప్ యూజువల్గా ఏం చేస్తారు, మనకి ఏ సిమ్టమ్ వచ్చినా సరే ఎర్లీ సైన్ వీ టెన్ టు ఇగ్నోర్. మనం అంత దూరం ఆలోచించాం కదా, మనం యూజువల్గా ఏమనుకుంటాం 60 అబోవ్ ఉన్న వాళ్ళకే క్యాన్సర్ వస్తాయి. ఒక నార్మల్ ఇండివిజువల్ క్యాన్సర్ అనే టాపిక్ అసలు ఫస్ట్ లో మైండ్ లోకి రాదు. మళ్ళీ ఏజ్డ్ అయితే మనం ఫస్ట్ అయితే ఏదైనా ఉంటే హార్ట్ లేకపోతే క్యాన్సర్ రిలేటెడ్ ఆలోచిస్తాం. సో అప్పుడు
ఇదేంటంటే మనకి వచ్చే యంగర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా యూజువల్గా లేట్ స్టేజెస్లో బయటపడతా ఉంటుంది. బికాజ్ మనం ఇది మన మనసులో ఉండదు కాబట్టి. సో అది మనం ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తే సో దట్ లేదు మనం ఏ ఏజ్ గ్రూప్లో ఉన్నా సరే వీఆర్ అట్ రిస్క్, వీ షుడ్ గో అండ్ గెట్ జస్ట్ ఒక కన్సల్టేషన్ అంతే. దాన్ని బట్టి తెలుసు. ఇది అంటే మీరు చెప్పిన ఏజ్ గ్రూప్ అంటే 35 to 45 నుంచి స్టార్ట్ అవుతుందా? దానికి ముందు కూడా మనం దీనికి తగ్గట్టు ప్రికాషనరీగా ఉండాలా? ప్రికాషనరీగా ఉండడం మనం చిన్నప్పటి నుంచి మన లైఫ్ స్టైల్ అనేది ఒక డిసిప్లిన్ ప్రాపర్ వేలో ఉంటే మనకి నాట్ ఓన్లీ కోలన్ క్యాన్సర్ మేడం, మిగతా ఏ జబ్బులు అయినా సరే మనకి డయాబెటీస్ కానీ మోస్ట్ కామన్. సో అవి కూడా మనకి రాకుండా ఉంటాయి. బట్ కోలన్ క్యాన్సర్కి ఏంటంటే యూజువల్గా ఒక 45 years ఏజ్ తర్వాత మనం ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ చూస్తాం. సో వీటికి 45 years తర్వాత చూస్తున్నామంటే వాటికి ఒక 7 to 10 years ముందు నుంచే మన బాడీలో ఆ చేంజెస్ ఉన్నట్టు. సో యూజువల్గా అట్ 50 years ఏజ్ వాళ్ళకి కోలన్ క్యాన్సర్ బయటపడింది అనుకోండి, తనకి అది అరౌండ్ 43-45 నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయినట్టు. సో ఈ లోపు మనము 45 తర్వాత అందరికీ ఏంటంటే కుదిరితే కొలనోస్కోపీ చేయించుకోండి, లేదా ఫీకల్ అకల్ బ్లడ్ టెస్ట్ అని సింపుల్ మన స్టూల్ టెస్ట్. స్టూల్లో మనకి ఏమన్నా తెలియని అన్నిసార్లు మనకి బ్లీడ్ అనేది కళ్ళకి కనపడదు. సో ఆ రెడ్ బ్లడ్ సెల్స్ ఉన్నా సరే మనకి టెస్ట్లో బయటపడుతుంది. సో అది సింపుల్ నాన్ ఇన్వేజివ్ టెస్ట్, అంటే మనం ఏమి ఇంజెక్షన్ ఇవ్వడం కానీ బ్లడ్ శాంపుల్ కలెక్టింగ్ ఏమి ఉండదు, మోషన్ టెస్ట్ అది. సో అలాంటి సింపుల్ టెస్ట్తో మనం కనుక్కోవచ్చు ఇలాంటివి. సో వాళ్ళు స్క్రీనింగ్ అనేది వాళ్ళకి అవేర్నెస్ ఉండి 45 years దాటాక మనకి రిస్క్ ఉంది కాబట్టి ఇలా సింపుల్ మన రెగ్యులర్ బ్లడ్ టెస్ట్ ఏదైతే ఇయర్లీ వన్స్ చేయిస్తామో దాంట్లో ఇలాంటి ఒక టెస్ట్ యాడ్ చేసుకోవడం వల్ల కూడా మనం కనిపెట్టుకోవచ్చు. అందులో ఏమన్నా మనకి సస్పిషన్ ఉంటే కొలనోస్కోపీ చేసుకుంటే గోల్డ్ స్టాండర్డ్. ఓకే. అండ్ ఈ కొలన్ క్యాన్సర్ అనేది అసలు లైఫ్ స్టైల్ కాకుండా మెయిన్ కాజ్ ఏముంటుందంటారు? ప్రధాన కారణం ఏముంటుంది, దేనివల్ల ఇది వస్తుందని చెప్తారు? మెజారిటీ మేడం 60 to 70% కేసెస్ ఆర్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఓన్లీ. సెకండ్ వచ్చేసి మనకి స్మోకింగ్, ఆల్కహాల్, ఒబేసిటీ. తర్వాత ఫ్యామిలియల్ ఇది కూడా చాలా హై రిస్క్ ఉంటుంది ఇందులో. ఫ్యామిలియల్ అండ్ ఫ్యామిలీ హిస్టరీ కూడా చాలా సిగ్నిఫికెంట్ మేడం కోలన్ క్యాన్సర్కి. సో ఈ పాలిప్స్ అనేవి డెవలప్ అవుతాయి మన పెద్ద పేగులో, చిన్న చిన్న కణితిలాగా వస్తాయి, వాటిని పాలిప్స్ అంటాం మనం. సో ఈ పాలిప్స్ అనేది మనకి ఏమైనా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా లేదా మనకి ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో రొమ్ము క్యాన్సర్ కానీ, గర్భసంచి క్యాన్సర్ కానీ, లేదా పేగు వేరే చిన్న పేగు కానీ పెద్ద పేగు కానీ క్యాన్సర్ హిస్టరీ ఉంటే వాళ్ళు ఇంకా మోర్ రిస్క్ ఉంటారు. ఎందుకంటే ఈ ఫ్యామిలీలో ఈ జీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ జీన్స్ వల్ల ఈ కణితిలు ఏర్పడతాయి. అవి స్లోగా ఒక 7 to 10 yearsలో చిన్న కణితి పెద్దదయ్యి అలా క్యాన్సర్ కింద మారుతుంది. కణితి లింఫ్ నోడ్స్ రెండు ఒకటేనండి? కాదు, లింఫ్ నోడ్ ఏమో పేగులు బయట ఉంటాయి, కణితి అనేది పేగు లోపల ఉంది. సో కణితిలు స్టేజ్లో మనం కొలనోస్కోపీ చేయించుకోగలిగితే, సపోజ్ ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా అట్ ద ఏజ్ ఆఫ్ 55 పెద్ద పేగు క్యాన్సర్ డిటెక్ట్ అయింది అన్నప్పుడు మనము మనం ఒక 10 years ముందు సో 45కి మనం కొలనోస్కోపీ చేయించుకొని ఇలా చిన్నవి ఏమైనా పాలిప్స్ మనలో కూడా ఉండింటే అవి రిమూవ్ చేసుకుంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ప్రివెంటబుల్. ఈ పాలిప్ అనేది రేపు పొద్దున్న క్యాన్సర్ అయ్యేది, బట్ అది తీర్చుకున్నాం కాబట్టి సో వీ హావ్ ప్రివెంటెడ్ క్యాన్సర్. అంటే వన్స్ మనం ఒకసారి దాన్ని రిమూవ్ చేయించేసుకున్నామంటే మనం దానికి అసలు ఎక్కడ రిస్క్ కాదన్న అంతే. మళ్ళీ కానీ ఈ పాలిప్స్ కాబట్టి మేబీ మామూలుగా అయితే నార్మల్ ఉంటే కొలనోస్కోపీ వన్స్ ఇన్ 10 years అడ్వైజ్ చేస్తాము, వీళ్ళు వన్స్ ఇన్ 5 years తీసుకోవాలి. అంతే. అండ్ ఇందాక మీరు అన్నారు అంటే మనం ఫస్ట్ అర్లీ స్టేజ్లో గుర్తిస్తే మనం వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ ఆ స్టేజ్లో మనం నెగ్లెక్ట్ చేస్తే నెక్స్ట్ స్టేజ్కి బాడీలో మన సిమ్టమ్స్ ఎంత త్వరగా మనం చూడొచ్చు అంటున్నారు మీరు? మంత్స్ పడుతుంది అన్నారు. సో ఈ ఫస్ట్ స్టేజ్ అంటే క్యాన్సర్ ఇంకా డెవలప్ అవ్వకముందు స్టేజ్ మేడం. సో అప్పుడు మనకి యూజువల్గా ఈ బ్లోటింగ్, అకేషనల్గా మనకి కాన్స్టిపేషన్ కానీ లేదా ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ అంటే ఎక్కువ సార్లు రోజుకి 3-4 సార్లు మోషన్కి వెళ్ళడం ఇలాంటివి రావచ్చు. ఇంకొంచెం స్టేజ్ పెరిగే కొద్దీ మనకి బ్లడ్ లాస్ అవ్వడం మోషన్లో. సో ఫ్రాంక్గానే మనకి బ్లీడింగ్ కనపడడం లేదా నల్ల కలర్ మోషన్ వెళ్ళడం. సో దీంతో పాటు ఇక్కడ బ్లడ్ లాస్ అవుతుంది కాబట్టి మనకి వీక్నెస్, ఎనీమియా వల్ల బాగా వీక్నెస్ ఉంటుంది, ఏ పని చేయాలన్నా సరే మనం చేయలేకపోవడము. నెక్స్ట్ ఈ వెయిట్ లాస్ ఉంటుంది మళ్ళీ. సో మనకి ఏమి చేయట్లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, బట్ సిగ్నిఫికెంట్గా వెయిట్ లూజ్ అవుతా ఉంది. ఇలాంటి లక్షణాలు మనకుంటే అప్పుడు కొంచెం స్టేజ్ ముదిరినట్టు. రైట్. అలాగే అంటే వన్స్ అంటే సెకండ్ స్టేజ్ ఆర్ థర్డ్ ఫైనల్ స్టేజ్లో ఒక పేషెంట్ వస్తున్నారు అన్నప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అంటే ఫస్ట్ స్టేజ్ నుంచి తీసుకున్న వాళ్ళకి ఫైనల్ స్టేజ్ వాళ్ళకి ఒకటే ట్రీట్మెంట్ ఉంటుందా? మేడం ఇది ఒకటే ట్రీట్మెంట్ ఉండదు మేడం. మనకి ఫస్ట్ స్టేజ్లో డిటెక్ట్ అయిన వాళ్ళకి డెఫినెట్గా పెద్ద పేగు క్యాన్సర్కి 90% క్యూర్ రేట్ మేడం. ఓకే. సో 90% క్యూర్ రేట్ అంటే మనకి క్యూర్ ఇండికేట్స్ దట్ కంప్లీట్లీ ది డిసీజ్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ది బాడీ. ఓకే. అండ్ మనకి ఫ్యూచర్లో రికరెన్స్ ఛాన్సెస్ కూడా
వెరీ నెగ్లిజిబుల్ ఉంటాయి. ఓకే. స్టేజ్ 2కి అరౌండ్ 70 to 80% క్యూర్ రేట్ ఉంటుంది. స్టేజ్ 3 and 4కి మనకి క్యూర్ రేట్ ఇంత హై పర్సంటేజ్ ఉండదు, బట్ సర్వైవల్ అయితే మోర్ దెన్ 5 years ఈజీగా ఉంటారు పెద్ద పేగు క్యాన్సర్కి. అది పెద్ద పేగు క్యాన్సర్లో ఒక అడ్వాంటేజ్. స్లోగా పెరుగుతుంది, స్లోగా మళ్ళీ వచ్చే అవకాశం కూడా చాలా స్లోగా ఉంటుంది. సో ఈ మనం ఫస్ట్ ఫేజ్లో డిటెక్ట్ అయ్యి ట్రీట్ చేసుకుంటే ఆల్మోస్ట్ వీఆర్ డిసీజ్ ఫ్రీ. మనకి ఎప్పుడో క్యాన్సర్ వచ్చింది అనేది కూడా మర్చిపోవచ్చు. ఓ 30 years తర్వాత మేము పెద్ద పేగు క్యాన్సర్ వచ్చింది చేయించుకున్నాము అప్పుడు ఎప్పుడో అని చెప్పే ఇది ఉంటుంది. అండ్ వన్స్ ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత రెగ్యులర్ చెకప్స్ ఎలా ఉండాలంటారు? ఒక పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అదే మేడం, ఈ పెద్ద పేగు క్యాన్సర్కి మనం సర్జరీ చేసిన తర్వాత స్టేజ్ 1, 2కి కీమో కూడా అవసరం లేదు మేడం. స్టేజ్ 3 నుంచి మనం యూజువల్గా కీమోథెరపీ పెడతాము. సో వీళ్ళు సర్జరీ అయినాక ఒక 6 to 9 months వరకు కీమోథెరపీ పైన ఉంటారు కాబట్టి మన ఫాలోఅప్లోనే ఉంటారు. దాని తర్వాత ఎవ్రీ 3 monthsకి ఫర్ 5 years. ఓకే. సో మనకి వచ్చి సింపుల్ బ్లడ్ టెస్ట్ సీరం సిఈ అని ఉంటుంది. ఆ బ్లడ్ టెస్ట్ ఒకటి, ఇయర్కి ఒకసారి కొలనోస్కోపీ, ఫస్ట్ 2 years ఇయర్కి ఒకసారి పెట్ స్కాన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. అండ్ ఫ్యామిలీలో ఆ హిస్టరీ ఉన్నప్పుడు కంపల్సరీ ఆ తర్వాత జనరేషన్ వాళ్ళు ఆ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుందంటారా, లేదంటే దానికి తగ్గట్టు ప్రికాషన్ తీసుకోవాలా? ఎలా వాళ్ళు జాగ్రత్త పడాలి? అదే మేడం, ఒకటైతే ప్రికాషన్స్ ఫస్ట్ మేడం. సో మనకి ఫ్యామిలీ హిస్టరీలో ఆల్రెడీ ఇలా ఉంది అని తెలుసు, సో వీఆర్ ప్రోన్. సో సపోజ్ 2 individuals ఉంటే ఒకరి ఫ్యామిలీ హిస్టరీలో ఇలా ఉన్నప్పుడు ఆ పక్కన ఇండివిజువల్తో పోలిస్తే వీళ్ళకి హై రిస్క్ ఉన్నారు పెద్ద పేగు క్యాన్సర్ అని. సో వీళ్ళు అసలు మనకి ఇలా డైలీ ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్గా చేయడం, నెక్స్ట్ హై ఫైబర్ డైట్ తీసుకోవడం. సో హై ఫైబర్ డైట్ మనకి పెద్ద పేగు క్యాన్సర్కి ప్రివెంటివ్, వన్ ఆఫ్ ది మోస్ట్ సిగ్నిఫికెంట్ ప్రివెంటివ్ డైటరీ చేంజ్. సో హై ఫైబర్ డైట్ తీసుకోవడము, కంప్లీట్లీ అవాయిడింగ్ హై రెడ్ మీట్ లైక్ బీఫ్ కానీ పోర్క్ కానీ, మటన్ కూడా తీసుకోవచ్చు, ఎక్సెస్గా తీసుకోకూడదు వీళ్ళైతే. సో ఇలా మనం మోడరేషన్ చేసుకొని డెఫినెట్లీ ప్రొఫిలాక్టిక్ విల్ బి బెటర్ దెన్ ఈవెన్ ప్రివెంటివ్ మెజర్స్. సో నెక్స్ట్ వచ్చేసి మన మైండ్లో ఇవి మనం చేస్తున్నాము, బట్ స్టిల్ మనకి ఫ్యామిలీ హిస్టరీ ఉంది కాబట్టి రిస్క్ ఉన్నాం కాబట్టి మన ఫ్యామిలీలో వచ్చిన వాళ్ళకి ఏ ఏజ్ గ్రూప్లో అయితే వచ్చిందో దానికి ఒక 10 years ముందు నుంచి మనం అట్లీస్ట్ మనకి కొలనోస్కోపీ అంటే ఇన్వేజివ్ టెస్ట్, మనకి నొప్పి ఉంటుందని భయం ఉంటే ఫీకల్ టెస్ట్ అయినా చేయొచ్చు. కొలనోస్కోపీ కూడా ఇప్పుడు అందరం సెడేషన్లోనే చేస్తాం మేడం. సో మనకి మనం మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చేస్తాము. సో కొలనోస్కోపీ కూడా ఇట్స్ ఏ పెయిన్లెస్ ప్రొసీజర్ ఓన్లీ. బట్ దాంతో ఏంటంటే గోల్డ్ స్టాండర్డ్ ఈవెన్ చిన్నవైనా తెలుస్తాయి అండ్ అట్ ది సేమ్ టైం ట్రీట్మెంట్ కూడా అయిపోతుంది ఆ చిన్న కంతులకి. సో అలాగే అంటే ఇప్పుడు ఒక పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఆ కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు పర్టికులర్గా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వైల్ టేకింగ్ ద ట్రీట్మెంట్, ఎలా ఉంటుంది ప్రొసీజర్? సో యూజువల్గా సర్జరీ ప్రొసీజర్ అయితే మేడం మనకి సో ఇనీషియల్ స్టేజెస్ ఉంటేనే మనం డైరెక్ట్గా సర్జరీ వెళ్తాము. కొంచెం అడ్వాన్స్ స్టేజ్ ఉంటే ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి సర్జరీ చేసి తర్వాత మళ్ళీ కీమో కంటిన్యూషన్ ఉంటుంది. సో ఈ సర్జరీ అయితే ఇప్పుడు అన్ని లాప్రోస్కోపిక్ సర్జరీ ఆర్ రోబోటిక్ సర్జరీ చేస్తాం మనం. సో రికవరీ విల్ బి అరౌండ్ 3 to 4 days. మనకి హార్డ్లీ 3 to 4 హాస్పిటల్ స్టే ఉంటుంది. తర్వాత ఒక 2 to 3 weeks రెస్ట్ తీసుకుంటే దే కెన్ రెజ్యూమ్ దేర్ ఫిజికల్ యాక్టివిటీ ఇంక్లూడింగ్ వెయిట్ లిఫ్టింగ్ యాక్టివిటీస్ కూడా చేయొచ్చు. కీమోథెరపీ పైన ఉన్నట్టు మాత్రం 6 months కొంచెం డైట్ చేంజ్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. అండ్ 3 weeksకి ఒకసారి ఒక సైకిల్ ఉంటుంది మనకి. సో అప్పుడు సైకిల్కి ఒక్కసారే మనం హాస్పిటల్కి రావాలి, మిగతా టైం అంతా వీ కెన్ కంటిన్యూ అవర్ సేమ్ రొటీన్ జాబ్. అండ్ ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇంకా ప్రతి ఒక్కరు కూడా బయట ఫుడ్కి కంప్లీట్గా అడాప్ట్ చేసేసుకున్నారు. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్, లేదంటే కంప్లీట్గా సాఫ్ట్వేర్ ఆ సిస్టమ్ ముందు కూర్చోవడం, లేదంటే కంప్లీట్ సెడెంటరీగా అలాగే ఒకటే పొజిషన్లో ఉండడం. సో ఇలాంటివన్నీ అంటే అవాయిడ్ చేయలేని కొన్ని కండిషన్స్ని వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవి రాకుండా? అంటే అదే మేడం, అందులో మనకి తప్పితే సో ఇప్పుడు మనకి డే మొత్తం బిజీగా ఉండొచ్చు, బట్ ఒక ½ hour మనం ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల వీ కెన్ ప్రివెంట్ కార్డియాక్ కాంప్లికేషన్స్ కూడా వస్తాయి మనకి ఒబేసిటీ వల్ల. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. సో దానికోసం ఒక ½ hour మనమే కేటాయించుకోవాలి అది. అండ్ రిగార్డింగ్ వేరే మనకి ఆల్కహాల్ స్మోకింగ్ ఇవి అకేషనల్గా ఓకే, కానీ సో ఎవ్రీథింగ్ మనకు ఒక మోడరేషన్లో ఉండాలి. సో అది మనమే సెల్ఫ్ కంట్రోల్ తెచ్చుకోవాలి. అండ్ అసలు ఏ పేషెంట్ అయినా సరే ఒక్కసారి వాళ్ళ క్యాన్సర్ డయాగ్నోసిస్ అయ్యింది అంటే మెంటల్లీ చాలా డిస్టర్బ్ అయిపోతారు, చాలా లో అయిపోతారు. అసలు క్యాన్సర్ వస్తే నిజంగా అంత భయపడాలా? ఒక పేషెంట్ ఎలా దానికి రెడీ అవ్వాలంటారు? ఈ రోజుల్లో అసలు క్యాన్సర్ వస్తే భయపడాల్సిన అవసరం లేదు మేడం. ఎందుకంటే ఇలాంటి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వల్ల
చాలా మందికి ఏ సిమ్టమ్స్ వస్తే మనం వెళ్ళి చూపించుకోవాలి అనేది ఆల్మోస్ట్ ఐడియా ఉంది. సో ఇవి ఇంకా కంటిన్యూ అవుతే ఇంకా అందరికీ తెలుస్తుంది. సో ఎర్లీ స్టేజ్ లోనే డిటెక్ట్ అవడం ఎక్కువ ఉన్నది కాబట్టి సో ఆల్మోస్ట్ ఇలా 90% 80% క్యూర్ రేట్స్ ఉంటాయి. సో అది ఒకటి. నెక్స్ట్ ఈవెన్ అడ్వాన్స్ స్టేజ్ ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు మనకి లేటెస్ట్ రేడియోథెరపీ, కీమోథెరపీ అండ్ టార్గెటెడ్ రేడియోథెరపీ. సో ఇప్పుడు వేరే అవయవాలు ముందు ఇప్పుడు పొట్టలో క్యాన్సర్ ఉంటే మొత్తం రేడియేషన్ పెట్టడం వల్ల వేరే అవయవాలు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేవి. ఇప్పుడు మనకి సో పాయింటెడ్ రేడియోథెరపీ ఓన్లీ మన టార్గెట్ ఆర్గన్ వరకే రేడియేషన్ రీచ్ అవుతుంది. సో సరౌండింగ్ ఆర్గన్స్ కూడా ఏమి కాంప్లికేషన్స్ ఉండవు ఈ రోజుల్లో. సో ఈ లేటెస్ట్ అప్డేట్స్ వల్ల ఇప్పుడైతే అంత భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండాలి మనకి క్యాన్సర్ వచ్చినా సరే. ఇందాక నేను చెప్పినట్టు అంటే బయట ఫుడ్ మనం అవాయిడ్ చేయాలన్నంతగా అలవాటు పడిపోతాం కాబట్టి ఏ ఫుడ్ మనం కంప్లీట్గా అవాయిడ్ చేయాలి అంటే ఏది మనం తీసుకోకూడదు? బయట దొరికేవన్నీ మనం కల్తీకే దొరుకుతున్నాయి. సో ఎలాంటి ఫుడ్ మనం తీసుకోవచ్చు అంటారు? సో మెయిన్గా మనకి ఈ ఏ రకమైన క్యాన్సర్లు అయినా యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ తీసుకుంటే మనకి క్యాన్సర్లు అనేవి బాగా తక్కువ ఉంటాయి మేడం. అట్ ద సేమ్ టైం మనకి ఫేస్ గ్లో ఉండడము, హెయిర్ ఫాల్ తక్కువ ఉండడం, ఇలాంటి అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ అంటే మనకి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఎస్పెషలీ మనకి ఆరెంజ్ కలర్డ్ ఫ్రూట్స్ అన్ని. సో ఈ ఫ్రూట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. సో ఈ డైట్ సపోజ్ మనం ఈరోజు బయట పార్టీ ఉంది, తినాల్సి వస్తుంది, సో మనం మీట్ తిన్నాము, ఇట్స్ ఓకే. ఇంటికి వచ్చాక మనకు ఒక ఫ్రెష్ ఫ్రూట్ ఒక కప్ తీసుకుంటే సో ఇట్ విల్ యాడ్ టు దట్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఇట్ విల్ ప్రివెంట్ వాట్ ఎవర్ ది ఆక్సిడేటివ్ స్ట్రెస్ క్రియేటెడ్ బై ది మీట్ అన్నమాట. సో అలాంటి మనం అది అవాయిడ్ చేయాలన్నప్పుడు ఇది యాడ్ చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. అండ్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళ ఫుడ్ డైట్ ఎలా ఉంటుందంటారు, ఎలా ఉండాలి? సో యూజువల్గా సర్జరీ తర్వాత అయితే మనకి రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు మేడం. ఇనిషియల్ 1 వీక్ 10 డేసే, తర్వాత దే కెన్ రెజ్యూమ్ ద నార్మల్ డైట్, ముందులాగే ఉంటుంది. కీమోథెరపీ ఇచ్చిన కొద్ది రోజులు మాత్రం మళ్ళీ మనకి కొంచెం లూజ్ మోషన్స్ అలా అవుతాయి కాబట్టి యూజువల్గా హై ప్రోటీన్ డైట్ అవి అవాయిడ్ చేయమని చెప్తాము అలాంటప్పుడు. అండ్ ఈ కోలన్ క్యాన్సర్కి సంబంధించి జనరల్గా ఎలాంటి మిత్స్ ఉన్నాయి, ఏవి మిత్స్ అని చెప్తారు మీరు? కోలన్ క్యాన్సర్కి సంబంధించిన మిత్స్ అంటే మెయిన్గా మనకి ఓన్లీ ఫెమిలియల్గా వస్తుంది కోలన్ క్యాన్సర్ అనేది. బట్ ఇందులో అవుట్ ఆఫ్ 100 cases 70 are because of lifestyle modification. Okay. So the major are because of lifestyle. So minor are because of family history. Okay. సో అది ఒక పెద్ద మిత్ ఉంటుంది. ఇంకోటి ప్రతి ఒక్కరికి మనకి మోషన్లో బ్లడ్ ఉంటేనే మన క్యాన్సర్ లక్షణం అనుకుంటే అదొకటి మెయిన్గా. సో మోషన్లో బ్లడ్ పడినప్పుడు ఒకటి ప్యానిక్ అవుతారు, 2 మోషన్లో బ్లడ్ పడిందంటే ఇంకా క్యాన్సరే అనేది డిసైడ్ అవుతారు. యూజువల్గా మోషన్లో బ్లడ్ మనకు కామన్గా పైల్స్, హెమరాయిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి, ఫిషర్. సో మోస్ట్ కామన్ ఇవే ఉంటాయి మేడం. 100 కేసులు 99 ఇవే ఉంటాయి కాజెస్. సో దాని గురించి మనం ప్యానిక్ అవ్వకూడదు. అట్ ది సేమ్ టైం అది రికరెంట్గా వస్తూ ఉన్నా, పర్సిస్ట్ అవుతా ఉన్నా ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇది అదేనా, ఇది హెమరాయిడ్సా, ఫిషరా, లేకపోతే వేరే ఏమన్నా అనేది తెలుసుకుంటే బెటర్. అండ్ ఈ కొలోన్ క్యాన్సర్ అనేది ఇందాక మీరు అన్నారు పెద్దపే క్యాన్సర్ అయితే మోస్ట్లీ రికరెన్స్ ఉండదు అని. సో దీని రికరెన్స్ ఎంత వరకు ఉంటుందంటారు? సో స్టేజ్ 1, స్టేజ్ 2 అయితే ఆల్మోస్ట్ లెస్ దెన్ 5% ఉంటుంది. ఓకే. స్టేజ్ 3 and 4 అయితే అరౌండ్ 40-50% వరకు రికరెన్స్ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. బట్ అది కూడా మనం కీమోథెరపీ తీసుకొని రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంటే అది కూడా చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అండ్ వన్స్ ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్నారు, పేషెంట్ కంప్లీట్లీ రికవర్డ్ అన్నాక, ఒకవేళ ఇఫ్ ఆ పేషెంట్ ఈస్ 3rd స్టేజ్ అనుకుంటే వాళ్ళకి ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ రికరెన్స్ అనేది ఎప్పుడు వాళ్ళు దానికి రెడీగా ఉండాలంటారు? యూజువల్గా మనకి రికరెన్స్ వస్తే మేడం ఫస్ట్ వితిన్ 5 years, వితిన్ 3 years వస్తుంది. సో ఆఫ్టర్ 5 years మన రికరెన్స్ చూడడం అనేది చాలా రేర్. ఇట్స్ ఎ న్యూ డెవలప్మెంట్ తప్ప ఇది రికర్ అయింది అనేది కాదు. అండ్ వన్స్ కొలోన్ క్యాన్సర్ డయాగ్నోసిస్ అయింది అన్నాక వేరే ఏదైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? దీని ద్వారా మళ్ళీ ఇంకేదైనా డిసీజ్ మనం ప్రోయాక్టివ్ అయ్యేలాగా ఉంటుందా? కోలన్ క్యాన్సర్ మనకి స్ప్రెడ్ అయితే యూజువల్గా లివర్కి స్ప్రెడ్ అవుతుంది మేడం ఫస్ట్. ఓకే. సో బట్ లివర్ ఫంక్షన్ అయితే ఏమి డిస్టర్బ్ అవ్వదు. సో సరౌండింగ్ ఆర్గన్స్ మనకి యూజువల్గా ఒక పెద్ద పేగు వెనకాల కిడ్నీ నుంచి వెళ్ళే మనకి యూరేటర్స్ ఈ దారి ఉంటాయి. సో వాటికి ఇన్ఫిల్ట్రేట్ అయితే కిడ్నీ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో యూరిన్ పాసేజ్కి. రైట్. ఓకే. మనకు ఒక కాలర్ రెడీగా ఉన్నారని కాల్ తీసుకుని. అయితే చీరాల నుంచి ఖాసిం గారు, నమస్తే అండి. నమస్తే మేడం గారు, డాక్టర్ గారితో మాట్లాడుతాను మేడం గారు. మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. నేను చీరాల నుంచి మాట్లాడుతున్నాను సార్. నమస్తే. మా మిసెస్ కి 45 years సార్. అండాశయానికి 24 గంటలు పేగుకి క్యాన్సర్ గట్లు ఉన్నాయి, ప్రైమరీలో ఉందని చెప్పారు సార్ డాక్టర్ గారు. ఓకే అండి. అది సర్జరీ పడుతుందని చెప్పి అన్నారు. ఓకే.
అది లాప్రోస్కోపీ నుంచి చేయాల్సి వస్తుంది, తర్వాత ఏదన్నా ఓపెన్ సర్జరీ కూడా ఏదన్నా చేయాల్సి వచ్చింది అని చెప్పి సార్ గారు అన్నారు సార్. ఓకే, అది దాని గురించి చెప్పండి సార్. అదే అండి, ఇది అండాశయానికి అండ్ మన 24 గంటలు రెండింటికి ఉన్నాయని చెప్పారండి. రెండింటికి చిన్న గడ్డలు ఉన్నాయి అన్నారు సార్. ఓకే ఓకే ఓకే, ఒకవేళ ఇది మనకి క్యాన్సర్ అని ఆల్రెడీ టెస్ట్లలో ప్రూవ్ అయిందండి? ప్రూవ్ అంటే అది ప్రైమరీలో ఉంది, 730 అని చెప్పి మార్కింగ్ అని చెప్పేసి అన్నారు సార్. ఓకే ఓకే, సో మనకి ఈ 2 రకాల క్యాన్సర్ ఏదైతే ఉన్నాయో సార్, యూజువల్గా మన లాప్రోస్కోపిక్ సర్జరీతోనే చేయొచ్చండి. హలో, ఓపెన్ సర్జరీ కాకుండా లాప్రోస్కోపీ మీద అయిపోతుందా సార్? అయిపోతుందండి, లాప్రోస్కోపీలోనే అయిపోతుంది. ఒకవేళ మనకి లోపలికి వెళ్ళాక అప్పుడప్పుడు పేగులు, పక్కన పేగు, చిన్న పేగు అవి కూడా అతుక్కుంటే, ఇది మనం మాట్లాడుకునేది ఆల్మోస్ట్ రేర్ ఛాన్స్. అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు తప్ప మామూలప్పుడు మన లాప్రోస్కోపీలోనే కంప్లీట్ అవుతుంది సార్ ఈ సర్జరీ. అలానా సార్? అవునండి. ఓకే ఓకే, అది తర్వాత ఇప్పుడు కీమో అంటే ఎలా, ఏం సార్ అది కీమో అంటే? సో ఫస్ట్ మనం ఏదైతే ఇప్పుడు ఉందో ఆ గడ్డను తీసి సర్జరీ అప్పుడు టెస్ట్కి పంపిస్తాం సార్. టెస్ట్కి పంపించాక మనకి ఒక వారంకి రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్లో మనకి ఏ స్టేజ్లో ఉంది అనేది తెలుస్తుంది. సో యూజువల్గా ఫస్ట్ సెకండ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనము కీమోథెరపీ అనేది అవసరం లేదు. ఒకవేళ ఇంకొంచెం ఎక్కువ స్టేజ్ ఉంటే మనం కీమోథెరపీ పెడతాము. సో కీమోథెరపీ ఎందుకు పెడతామంటే మనం ఉన్నది తీసేసాము, ఈ ఉన్నది మనకి కళ్ళకి కనిపించే తీసేసాము, పక్కన ఉన్నది కూడా తీసేస్తాం క్యాన్సర్ సర్జరీ అప్పుడు. బట్ అయినా సరే చిన్నగా ఎక్కడైనా చిన్న చిన్న సీడ్లింగ్స్ ఉండుంటే అవి మళ్ళీ రేపొద్దున పెరగకుండా ఉండడానికి ఈ కీమోథెరపీ పెడతాం సార్ మనం. సో ఈ కీమోథెరపీ అనేది యూజువల్గా ఇంజెక్షన్ ద్వారా ఇస్తాము. ఇంజెక్షన్ అండ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. సో 3 వారాలకు ఒక సైకిల్. సో అట్లా టోటల్ 6 సైకిల్స్ టు 8 సైకిల్స్ ఇవ్వాల్సి వస్తుంది సార్. రైట్ డాక్టర్, అయితే జనరల్గా ఈ మద్యపానం కానీ ధూమపానం కానీ ఈ అలవాట్లు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మేము టెస్టులు చేయించుకున్నాం, మాకు లంగ్స్ బాగున్నాయి, కిడ్నీ బాగుంది, లివర్ బాగుంది, సో మేము వీక్లీ వన్స్ తీసుకునేది, అకేషనల్గా తీసుకునేది అని ఇలా చెప్పే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు ఎంతవరకు రిస్క్ ఫ్యాక్టర్ ఫేస్ చేస్తారంటారు కోలాన్ క్యాన్సర్కి? సో ఇట్లా మనకి వీక్లీ వన్స్ అట్లా ఇందాక అనుకున్నట్టు ఎవరైతే మోడరేట్గా ఉన్నారో, సో దే నో దేర్ లిమిట్స్, మనకి ఇంతే తీసుకోవాలి ఇలా. సో దే విల్, ఎస్పెషలీ ఇందులో స్మోకింగ్ అనేది నెవర్ హెల్దీ హ్యాబిట్ మేడం. సో ఈవెన్ వీక్లీ వన్స్ అయినా మంత్లీ వన్స్ అయినా స్మోకింగ్ విల్ డ్యామేజ్ ఆల్ ది ఆర్గన్స్ అండ్ స్మోకింగ్ కెన్ కాజ్ క్యాన్సర్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది బాడీ. సో స్మోకింగ్ అయితే వీ షుడ్ అవాయిడ్ ఎట్ ఎనీ కాస్ట్. ఆల్కహాల్ వరకు యాజ్ ఎ డాక్టర్ వీ నెవర్ సే దట్ అకేషనల్గా కూడా తీసుకోండి అని. బట్ లేదు మేము ఇట్లా అనుకున్నప్పుడు అకేషనల్గా ఇట్స్ ఓకే. అండ్ ఈ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి ఎంతవరకు వాళ్ళు అసలు దాన్ని కంట్రోల్ చేసుకోగలరు? ఎంతవరకు ఇప్పుడు డాక్టర్ ఎంత చెప్పినా సరే మాకు తెలుసు మా లిమిట్, సో మేము ఇంతవరకు తీసుకుంటున్నాం, ఓకే నేను హెల్తీగానే ఉన్నానని ఫీల్ అవుతుంది. సో మీరు అన్నట్టు ఏ పార్ట్ అయినా సరే స్మోకింగ్ క్యాన్సర్ కాజ్ అవుతుంది అని. సో ఒక నార్మల్ ఇండివిజువల్ స్మోకింగ్ ఉన్న వాళ్ళు అసలు ఎంతవరకు, అంత అలవాటు ఉన్న వాళ్ళు ఎలా కట్ చేసుకోగలరు అంటారు? ఇప్పుడు స్మోకింగ్ మనకి డి అడిక్షన్కి అయితే వన్స్ మనకి ఈ నికోటిన్ గమ్స్, నికోటిన్ ప్యాచెస్ ఇవి ఉన్నాయి అంటే అట్ దిస్ అబ్రప్ట్గా కట్ చేయకుండా. సో ఈ నికోటిన్ డిపెండెన్సీ ఉంటుంది మనకి. సో మనం అబ్రప్ట్గా కట్ చేస్తే మనకి వెంటనే విడ్రాల్ సిమ్టమ్స్ వస్తాయి. సో ఆ క్రేవింగ్ కానీ ట్రెమర్స్ కానీ, సో ఆ విడ్రాల్ సిమ్టమ్స్ మళ్ళీ మనం టాలరేట్ చేయలేం. సో అందుకని వి గో బ్యాక్ అగైన్ టు స్మోకింగ్ బికాస్ అది ఇట్ ఫీల్స్ బెటర్ దెన్ క్విట్టింగ్. సో అందుకనే మనం ఒక ట్రాన్సిషన్ స్లోగా వీ షుడ్ టేక్ టైం, 6 months to 9 months. స్లోగా ఫస్ట్ ఇనీషియల్గా డేకి లేదా వీక్కి 2 సిగరెట్స్ అనుకుంటే వీక్కి 1 షిఫ్ట్ అవడం, నెక్స్ట్ 2 వీక్స్కి ఒకటి షిఫ్ట్ అవడం. అట్ ది సేమ్ టైం మిగతా గ్యాప్ ఏదైతే ఉందో అప్పుడు నికోటిన్ గమ్స్ కానీ నికోటిన్ ప్యాచెస్ కానీ, సో దట్ మనకి కొంచెం మైనర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ నికోటిన్ వెళ్తే ఆ క్రేవింగ్స్, ఆ విడ్రాల్ సింప్టమ్స్ తగ్గుతాయి. సో దే కెన్ క్విట్ ఈజీలీ. ఓకే. అండ్ ఈ అబ్రప్ట్గా కట్ చేయడం అనేది అంటే విత్డ్రాల్ సిమ్టమ్స్ కాకుండా ఏదైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? సడన్గా స్మోకింగ్ క్విట్ చేశారు, సో వీళ్ళకి బాడీ ఎఫెక్ట్, పార్ట్ ఎఫెక్ట్ అయింది అనేలాగా ఏమైనా ఉంటుందా? లేదు మేడం, అలా ఏముంది. ఓకే, అంటే జనరల్గా మనకి ఏదో అయిపోయింది సడన్ గా మొన్నటి తీసుకున్నామని ఆపేసాను అందుకని పడిపోయాను, అందుకే వచ్చింది ఇలాగా. అది ఓన్లీ ఏంటంటే మళ్ళీ దానికి వెళ్ళడానికి తప్ప వేరే. ఓకే. సో ఈ కొలోన్ క్యాన్సర్కి సంబంధించి జనరల్గా జనాల్లో ఎలాంటి అవేర్నెస్ ఇంకా రావాల్సిందంటారు? అదే మేడం, కోలన్ క్యాన్సర్ అనేది మనకి కంపల్సరీ ప్రివెంటబుల్, ఒక మోస్ట్ ప్రివెంటబుల్ అబ్డామినల్ క్యాన్సర్ ఏంటంటే అది కోలన్ క్యాన్సరే. సో మనకి ఈ ప్రతి సిమ్టము గ్యాస్ సిమ్టమే కాదు. సో మనకి ఏమన్నా పర్సిస్టెంట్గా ఒక సిమ్టమ్స్ మన బాడీ మనకి చెప్తుంది, ఒక వారం 10 రోజులుగా లూజ్ మోషన్స్ అవుతున్నాయి, 3 to 4 times వెళ్తున్నాం స్టూల్కి, పొట్టలో మంట ఉంది, ఉబ్బరం ఉంది,
యూజువల్గా గ్యాస్ అయితే మనకు 1-2 డేస్లో తగ్గిపోతాయి. సో అలా కాకుండా మనకి ఒక వారం 10 రోజులుగా కంటిన్యూ అవుతుంది అన్నప్పుడు వీ షుడ్ కన్సల్ట్ డాక్టర్ మేడం. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తున్న కేసెస్ వరకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏ ఏజ్ ఐ మీన్ ఏ స్టేజ్లో కన్సల్ట్ అవుతున్నారు? ఇప్పుడు ఒకప్పుడు కన్నా ఇప్పుడు చాలా బెటర్ మేడం. ఒకప్పుడు మనం చూస్తే ఆల్మోస్ట్ 3rd స్టేజ్లో చాలా మంది ఉండేవాళ్ళు, కొంతమంది 1st స్టేజ్, కొంతమంది 4th స్టేజ్. ఇప్పుడు చాలా మటుకు 1st స్టేజ్ అండ్ 2nd స్టేజ్. సో యూజువల్గా సర్జరీ చేశాక మనకి ట్యూమర్ బోర్డ్ మీటింగ్ ఉంటుంది హాస్పిటల్లో. సో వేర్ మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, మేము సర్జికల్ ఆంకాలజిస్ట్ అందరు కలిసి వీ హ్యావ్ ఏ మీటింగ్. సో అందులో మనం డిస్కస్ చేస్తుంటే అందరు కేసెస్. సో యూజువల్గా 1st అండ్ 2nd స్టేజ్లో డిటెక్ట్ అయ్యి కీమో కూడా అవసరం లేదు, విల్ జస్ట్ హ్యావ్ ఫాలో అప్. అంటే ఎవ్రీ 3 months వాళ్ళు వచ్చి వెళ్తారు. ఫస్ట్ స్టేజ్లో డిటెక్ట్ అయితే కీమో అవసరం లేదా? ఓన్లీ సర్జరీ మేడం, కీమో అవసరం లేదు. ఓకే ఓకే. సో అలా ఆ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం అవి ఎక్కువ చూస్తున్నాం. సో ఫస్ట్ 2 స్టేజెస్ ఓన్లీ సర్జరీ, నో కీమో, ఓన్లీ ఫాలో అప్. అండ్ ఈ అబ్డామినల్ పెయిన్ వచ్చిన వాళ్ళందరికీ ఈ కొలాన్ క్యాన్సర్ రిస్క్ ఉంటుందంటారా? లేదు మేడం, అబ్డామినల్ పెయిన్ వచ్చిన కంప్లీట్లీ డిఫరెంట్. అబ్డామినల్ పెయిన్ వేరే కాజెస్ వల్ల రావచ్చు. అది మనకి కిడ్నీలో స్టోన్ ఉండొచ్చు, సింపుల్ గా అపెండిసైటిస్ ఉండొచ్చు, గాల్ బ్లాడర్ స్టోన్ ఉండొచ్చు, అవి కామన్ కాజెస్. లేదా మనకి యూజువల్ గా ఈ గ్యాస్ట్రైటిస్, ఇది ఇంకా కామన్ కాజ్. సో అవి కామన్ అవుతాయి. క్యాన్సర్ అనేది చాలా లాస్ట్ సింటమ్, అసోసియేటెడ్ అదర్ ఫీచర్స్ కూడా. అంటే ఈ పెయిన్ తో పాటు పర్సిస్టింగ్ పెయిన్, అంటే 1 డేలో తగ్గట్లేదు, 2-3 days కూడా ఉంది. దాంతో పాటు మనకి లూజ్ టూల్స్ కానీ, కాన్స్టిపేషన్ కానీ, ఇట్లాంటివి ఏమైనా అసోసియేటెడ్ సిమ్టమ్స్ కూడా ఉంటే అప్పుడు మనకి ఈ క్యాన్సర్ కి ఇది అవుతుంది. ఓన్లీ పెయిన్ ఉంటే మాత్రం క్యాన్సర్ కింద కాదు. అంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నది, ఇప్పుడు అది కూడా ఒకవేళ వాళ్ళకి ఎక్కువ లో స్టోన్స్ ఉన్నాయి, సర్జరీ చేసే దానికి కూడా కొంచెం డిఫికల్ట్ స్టేజ్ లో ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు దీనికి ఏమైనా ప్రోన్ ఉంటారా? లేదు మేడం, కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి దీనికి లింక్ లేదు. ఓకే ఓకే. సో ఫైనల్గా కొలోన్ క్యాన్సర్కి సంబంధించి జనాలు ఇంకా ఏం తెలుసుకోవాలి? అంటే ఇప్పటి వరకు ఉన్న అవేర్నెస్ కాకుండా జనాలకి ఇంకా ఏం దానికి సంబంధించి నాలెడ్జ్ ఉండాలంటారు? మెయిన్ కోలాన్ క్యాన్సర్ మనకి ఒక ప్రివెంటబుల్ క్యాన్సర్ మేడం. అంటే క్యాన్సర్లో చాలా తక్కువ ఉంటాయి మనం ప్రివెంట్ చేయగలిగినవి. సో ప్రివెంటబుల్ క్యాన్సర్ కాబట్టి మనము ఈ క్యాన్సర్ని మన అవేర్నెస్తో కంప్లీట్గా మనము ఒక క్యాన్సర్ రాకుండా, కోలాన్ క్యాన్సర్ అనేది రాకుండా మనం ఇచ్చేయచ్చు. సో దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. సో డైట్లో ఫైబర్ పెంచడం, అంటే ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్ ఎక్కువ తినాలి. ఫైబర్ ఇంటేక్ అనేది మస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఈ రెడ్ మీట్, అంటే మటన్ తీసుకోవచ్చు, ఎక్సెస్గా తీసుకోకూడదు. బీఫ్, పోర్క్ అవాయిడ్ చేస్తే బెటర్. నెక్స్ట్ వచ్చేసి మనము ఒబేసిటీ లేకుండా చూసుకోవాలి. వెయిట్ మేనేజ్మెంట్ వల్ల మనకి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అందులో ఒక బెనిఫిట్ ఇది కూడా ఉంటుంది. అండ్ సిమ్టమ్స్ ఏమైనా మనకి ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని వెళ్ళి కలవడం బెటర్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. కొలాన్ క్యాన్సర్కి సంబంధించి ఎలాంటి చిన్నవి ఉన్నాయి కూడా అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది వాళ్ళ హలో డాక్టర్. కీప్ వాచింగ్ ఎన్టీవీ.